వెంకటేశ్వరం గారు మీకేమనిపిస్తోంది? రాజకీయ ఒక్కసారి ఈయన ఇంకోటి ఆకస్మిక తనిఖీలను కూడా మొదలు పెడతానని చంద్రబాబు గారు చెబుతున్నారు. దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఒకవేళ మీరు ఆకస్మిక తనిఖీలకు వెళ్ళదలిస్తే ప్రకాశం జిల్లాలో ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలు పడుతున్నటువంటి పాటలు, ప్రత్యేకించి గిరిజన స్కూళ్ళల్లో వాళ్ళ పాటల గురించి ఒకసారి చూడండి. దయచేసి అవకాశం ఉన్న పక్షంలో మీకు చెప్పేటంతటి కాదు, కానీ వెళ్తే అటువంటి చోట్లకి వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేసి మన పాలన పరిస్థితి ఎట్లా ఉందో, 2 నెలల్లోనే ఎంత మార్పు వచ్చిందో చూడండి దయచేసి అని చెప్పాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇది ఎర్రగొండపాలెం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన వార్డెన్ దారుణంగా వారి చేత వంట పనులు చేయిస్తున్నాడు. మరి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటో, మరి అక్కడ స్టాఫ్ లేరో లేకపోతే ఏం తెలియదు కానీ. సో దీంతో చదువుకోవాల్సిన విద్యార్థులు వంట మాస్టర్ల అవతారం, అట్లాగే 700 చపాతీలు చేయించారంట. సో రోజు ఇదే పని చేయిస్తున్నారని అంటున్నారు. సో ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఒకప్పుడు స్కూళ్ళకి వెళితే చక్కగా చదువుకోవటానికి, భోజనం చేయడానికి, వీటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు, మిగతా పనులన్నింటికి సపరేట్ సిబ్బంది ఉండేవాళ్ళు. మరి ఏం జరిగిందో, ఈ 2 నెలల్లోనే ఎంత మార్పు వచ్చింది పేదరికానికి సంబంధించి. సో ఇటువంటి వాటిని ఆకస్మిక తనిఖీ చేయాల్సిందిగా మనం సూచించేద్దాం. రైట్, శర్మ గారు చెప్పండి. రాజకీయ పరిపాలన అంటున్నారు, మరోవైపు ఏమో మాజీ ముఖ్యమంత్రి గారు నన్ను అంతమొందించడానికే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. అలాగే పేదరికం గురించి కూడా చాలా గట్టిగా చెప్తున్నారు చంద్రబాబు గారు. ఇంకోవైపు ఏమో పేదల స్కీములకి వేటికి కూడా మరి ముందుకు తీసుకెళ్ళట్లేదు, మంగళం పాడే పరిస్థితి. వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? మొదటి నుంచి కూడా జగన్ గారు పేదల పక్షపాతి, చంద్రబాబు నాయుడు గారు పెద్దోళ్ల పక్షాన ఉంటారని చెప్పి మొదటి నుంచి అందరికీ తెలిసిందేనండి. ఎప్పుడు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో పేదల గురించి మాట్లాడటం తప్ప కార్యాచరణ ఉద్దేశం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది లేదు. ప్రత్యక్షంగా చూస్తే మీరు అన్నట్టుగా అన్ని స్కీములు పేదవాళ్ళకి తీసేసి ఒక 1000 రూపాయలది ఒకటే అమలు చేశారు. సూపర్ 6 లో ఏది అమలు చేయలేదు. 1 సంవత్సరం పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎటువంటి హామీలు కూడా నేను అమలు చేయలేను అని రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ 1 సంవత్సరానికి పాటు వెనక్కి తీసుకువెళ్ళిపోయారు ఆయన. అంటే ఇప్పుడు పరీక్షల్లో కుర్రాడు తప్పితే కనుక ఎట్లా సంవత్సరం జీవితం పోతుందో అట్లాగా వాళ్ళ జీవితాల్లోంచి 1 సంవత్సరాన్ని తుడిచిపెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. తప్పుడు హామీలతోటి వచ్చి ఏమి అమలు చేసే ఉద్దేశం లేక ఊరికనే ఇట్లాగా ఆకస్మిక తనిఖీలు అంటున్నారు. వారికి అక్కడ తెలుసు, వారికి అక్కడ వంట మాస్టర్లు కానీ వాళ్ళు లేరని చెప్పి, సరైన సిబ్బంది లేరు అని చెప్పి తెలుసు వారికి. ఇంకా వారికి తెలిసిన దాంట్లో వారెళ్ళి ఆకస్మిక తనిఖీ చేసేది వారికి తెలియకుండా జరిగితే అట్లాంటివి ఏదన్నా అప్పుడు ఆకస్మిక తనిఖీలు అని చెప్పి చెప్పచ్చు. అన్నీ వారికి తెలిసే జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఉద్యోగాల్ని భర్తీలు చేసే ఉద్దేశము కూడా వారికి ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి పేదల సేవ 1వ తారీఖు 10వ తారీఖు పేదల సేవకి ముందుకు వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు అమ్మఒడి అవి అమలు చేయడానికి గణాంకాలే లేవని చెప్తూ విద్యార్థులు టీచర్లు అందరూ కూడా రోజు కూడా హాజరు ఉంటుంది, దానికే గణాంకాలు లేవని చెప్తున్న ఆయన రాష్ట్రం మొత్తం పేదవాళ్లతోటి ఇబ్బందులు కలుగుతున్న ఈ రోజుల్లో ఆయన వెళ్ళి పేదలకి ఏం సేవ చేస్తారనేది ఎక్కడ క్లారిటీగా ఆ మీటింగుల్లో ఎక్కడ ఏమి చెప్పలేదండి. ఊరికనే పేదల సేవ అని చెప్పి ఒక మాట అన్నారు, దాన్ని బ్యాన్ రెడ్ లైన్ గా పెట్టుకున్నారే తప్ప దాని పూర్తి వివరాలు కానివ్వండి, ఏ విధంగా వాళ్ళకి సేవ చేద్దామన్న ఉద్దేశం కానివ్వండి, అది ఎక్కడా కూడా బహిరంగపరచలేదు వారు. ఇంకో విధంగా చూస్తే నిన్న కూడా జగ్గైపేటలో గింజపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళందరినీ కూడా రాజకీయంగా అత్యంత కిరాతకంగా దాడి చేశారు, చెందారు. ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గతంలో 139 మంది ఉండేవాళ్ళు, దానిని 58 మందికి తగ్గించారండి. ఏదైతే ప్రమాణ పూర్తిగా జగన్ గారు అఫిడవిట్ లో కోర్టుకు తెలియజేశారు ఈ విషయాన్ని. గతంలో ఒక పత్రిక 1000 మంది ఉన్నారు, 1200 మంది ఉన్నారు అని చెప్పేసి పేర్కొంటూ కథనాలు రాశారు. కానీ ప్రమాణ పూర్తిగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకి ఏదైతే తెలిపారో 139 మంది గతంలో ఉన్నారు, ఇప్పుడు 58 మంది ఉన్నారనే దాన్ని ప్రాతిపదికన మనం తీసుకోవాలి. అందులో కౌంటర్ అసాల్ట్ టీమ్ అని ఉంటుందండి. కౌంటర్ అసాల్ట్ టీమ్ ని పూర్తిగా తీసివేసేసారు ఇప్పుడు ఉన్న వాళ్ళు.
ఆ సెక్యూరిటీని తీసివేసేటప్పుడు జగన్ గారికి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద సహజ న్యాయ సూత్రాల కింద ఎక్కడా ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరగలేదండి. దాన్ని మళ్ళీ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఉండాల్సిన 16 మంది పోలీసుల్ని కూడా వారు తీసివేయడం జరిగిందండి. గతంలో 5గురు డ్రైవర్లు ఉండేవాళ్ళు. 5గురు డ్రైవర్‌లని తీసేశారు. ఒక డొక్కు పాత సఫారీ కార్‌ని ఒకటి ఇచ్చి దాని మీదే మీరు రాష్ట్రమంతా పర్యటన చేయాలి. అది తప్ప వేరే వాహనం వాడకూడదని చెప్పి పోలీసులు నిరంకుశంగా చెప్పటము. ఆ వాహనమేమో అసలు ఆగిపోతే అది డోర్లు ఓపెన్ కాకపోవటం, ఎమర్జెన్సీలో బయటికి వచ్చే అవకాశమే లేకపోవటం, ఈ పూర్తి వివరాలతోటి జగన్ గారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇంకా మోడీ గారికి కూడా జూన్ 7, 2024 తన భద్రత గురించి పునరుద్ధరించాలని చెప్పేసి ఇక్కడ దాడులు జరుగుతూ నన్ను రాజకీయంగా అంతమొందించడానికే ప్రయత్నిస్తున్నారంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేఖలు రాయటం జరిగింది. తన ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో తనకున్న దాన్ని తాను వాడుకుంటానో దానికన్నా అనుమతించండి అని పోలీసులను అడిగితే మీరు అది వాడటానికి వీల్లేదు అని అన్నారు. వారి కారు వారు వాడుకుంటారంటే వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. దాన్ని కూడా జగన్ గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళటం జరిగిందండి. గతంలో జీవి సుబ్బారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో హైకోర్టు ఇట్లాంటి పరిణామాలే ఎదురైనప్పుడు ఎట్లా భద్రత ఇవ్వాలి ఏంటి అని దానికి ఖచ్చితమైన జడ్జిమెంట్ ఇస్తూ దాని ప్రకారం భద్రత జీఓఆర్టీ 655/1997 పాస్ చేశారండి. దాని ప్రకారమే ఇప్పటికీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు కానివ్వండి, ఇతర ఎవరన్నా ప్రాణాపాయం ఉంది మాకు భద్రత కావాలని కోరుకుంటే ఆ జడ్జిమెంట్ ఈ జీవో ప్రకారం వాళ్ళందరికీ కూడా భద్రత కలిగించడం జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారు అటు ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా ఓన్లీ 2+2 జగన్ గారికి ఇవ్వటం జరిగి ఎక్కడా కూడా వారికి సరైన భద్రతా పరిణామాలు పాటించకపోవడంతో ఇంకా వేరే దారి లేక జగన్మోహన్ రెడ్డి గారు న్యాయాన్ని ఆశ్రయిస్తూ హైకోర్టుకి వెళ్ళారండి. అందులో వారు ఖచ్చితంగా పేర్కొన్నారు, నన్ను రాజకీయంగా అంతమొందించడానికి ఇంత సెక్యూరిటీ తగ్గించారు. రాష్ట్రం మొత్తం మీద ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయో మా పార్టీ వాళ్ళ మీద తెలుసు. ఆఖరి కోర్టు ఆర్డర్లు ఉన్నా సరే బిల్డింగ్లు పడగొట్టేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళవి. అంటే దాన్నేనా రాజకీయ పాలన అనేది? దాన్నేనా రాజకీయ పాలన? మేము రాజకీయ పాలన చేస్తామని చంద్రబాబు గారు అంత ధైర్యంగా చెబుతున్నారంటే రాజకీయ పాలనలో ఇది కూడా ఒక భాగంగానే చూడాలా? తర్వాత రాజధానిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు, ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ రద్దు, ఇసుక వ్యయం 5 రెట్లు పెరిగిందంట. నిన్న ప్రజాశక్తిలో పెద్ద వార్త వచ్చింది. సచివాలయంలోని బుకింగు రవాణా ఛార్జీల చెల్లింపు గతంలో. సో ఇట్లాంటివన్నీ కూడా మరి రాజకీయ పరిపాలన కిందే చూడాల్సి వస్తుందా? అవునండి. మరి అంతా కూడా ఇసుక అంతా తెలంగాణకు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇసుక వ్యయం పెరుగుతుంది. ఇతర రాష్ట్రాలకి ఇసుకని ఇక్కడి నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అది ఇక్కడ వాడుతున్నట్టుగా అటు తరలించి డబ్బు సొమ్ము చేసుకుంటున్నారండి. 2 లక్షల టన్నులు ఇసుక కూడా వీళ్ళు టీడీపీ వాళ్ళు మాయం చేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటిదాకా మాట్లాడిన దాఖలాలే లేవు. ఇట్లా కోర్టు చెప్పిన తీర్పుల్ని పాటించకుండా చేయకుండా రాజకీయంగా ముందుకు వెళ్ళటమే రాజకీయ పాలన అండి. కోర్టులకు ఎక్కడా గౌరవం ఇవ్వకుండా ఉండటమే రాజకీయ పాలన. 25 మంది మీద ఉన్న కేసు, టీడీపీ పార్టీ ఆఫీస్ కేసు 225 మందిని పెట్టే ఆలోచనతోటి ఎవరిని పెడితే వాళ్ళని పెడితే కోర్టు రిమాండ్లు రిజెక్ట్ చేస్తున్న వీరు ఇంకా దాని మీద చర్యలు తీసుకోకుండా చెందకుండా అదే పనిగా అమాయకులందరినీ కేసుల్లో ఇరికించడం చేయటమే రాజకీయ పాలన అండి. అట్లా కాకుండా ప్రజల కోసం పాలన అయితే ఈ కక్షపూర్త రాజకీయాలు ఆపేసి చక్కగా ప్రజలకు ఏం కావాలో చూడొచ్చు. ఇక్కడ అన్ని పథకాలు రద్దు చేయటము, కొత్త పథకాలు వాళ్ళు హామీలు ఇచ్చిన అమలు చేయకపోవటమే రాజకీయ పాలన. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా రాజకీయంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వృద్ధి చెందడానికి ఇచ్చారే తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదు. ఇక నుంచైనా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ల పక్షాన ఉన్నారా, పెద్దవాళ్ల పక్షాన ఉన్నారో ఆలోచించుకోవాలి. పేదవాళ్ళకి వారు వచ్చిన ఈ 2 నెలల్లో ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదని, ఉన్నవి తీసేశారని చెప్పి ప్రజలు గుర్తించాలండి. రైట్.